అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో పెళ్లింట పెను విషాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. నెల రోజుల క్రితమే కవలలకు అరుదైన వివాహం కూడా జరిగింది. కవల సోదరుల్లో ఒకరైన వినయ్ మృతి చెందాడు. కీర్తి అనే కవలల అక్కా చెల్లెలతో పెళ్లి జరిగింది వీరికి. సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. అలాగే ఉగాది పండుగ కోసం ఊరికొచ్చిన ఈ దంపతులు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. నర్మల ఎగువ మానేరు జలాశయం వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. నీటిలో వినయ్ చెప్పులు చూసి సోదరుడు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. పోలీసులు జాలర్ల సాయంతో మృతదేహం వెలికి తీసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇది ప్రమాదమా లేక ఆత్మహత్య అనే కోణంలో అయితే ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. పుట్టెడు దుఃఖంలో వినయ్ తల్లిదండ్రులు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఘన్పూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందించే ప్రయత్నం చేస్తారు. ఎస్ రమేష్. జానకి, అయితే కామారెడ్డి జిల్లా గన్పూర్ గ్రామంలో ఒక్కసారిగా ఒక విషాద ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఒక నెల క్రితమే ఆ గ్రామంలో పండగ వాతావరణం, ఒకే వేదికగా ఒక ముహూర్తము, ఇద్దరు కవల అన్నదమ్ములు, ఇద్దరు కవల అక్క చెల్లెలను పెళ్లాడినటువంటి అంశాలని మనం గత ఒక నెల రోజుల కింద చూసాము. మొత్తం కూడా తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా ఇద్దరు కవల అన్నదమ్ములు, ఇద్దరు కవల అక్క చెల్లెలను పెళ్లి చేసుకోవడం అనేది నిజంగా చాలా మంది కూడా ఆ ఫోటోలు చూసిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించడం జరిగింది. అందరూ కూడా నిజంగా చాలా అభినందించినటువంటి రోజుల్లోనే నెల తిరగక ముందే ఒక్కసారిగా వ్యక్తి చనిపోవడంతో ఆ గ్రామం అంతా కూడా, ఆ కుటుంబం అంతా కూడా ఇవాళ ఒక తీవ్రమైనటువంటి అయోమయంలో ఉందని చెప్పుకోవచ్చు జానకి. ఇక ఆ అరుదైన వేడుకను చూసి ఊరంతా కూడా మురిసిపోయినటువంటి పరిస్థితి. కాకపోతే సోషల్ మీడియాలో కూడా ఆ ఫోటోలు తీవ్ర స్థాయిలో వైరల్ అయ్యాయి. అందరూ కూడా ఆ జంటలను మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని కూడా దీవించినటువంటి పరిస్థితి మనం అప్పట్లో చూసాం. కానీ విధి ఆడిన వింత నాటకంలో నెల తిరగక ముందే ఆ పెళ్లి ఇంట్లో తీరని శోకం మిగిల్చిందని చెప్పుకోవచ్చు. ఇక కవల సోదరులలో ఒకరైన వినయ్ అనంత లోకాలకు వెళ్ళిపోయాడు. అసలు ఏం జరిగింది, ఆ సంతోషకరమైన కుటుంబంలో ఈ విషాదం ఎలా నిండింది అనేది ఇవాళ చాలా మంది కూడా, అంటే మేము మొన్ననే వాళ్ళిద్దరిని కూడా ఆశీర్వదించాము, మొన్ననే వాళ్ళందరినీ కూడా మనం చూసి చాలా అద్భుతంగా ఆనందంగా అనిపించింది. సో అటువంటి నేపథ్యంలోనే ఆ వ్యక్తి చనిపోవడానికి గల కారణాలు ఏంటని చెప్పేసి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా మనకు కనబడుతుంది జానకి. ఇక కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం గన్పూర్ గ్రామానికి చెందిన కవల సోదరులు దుంపటి విజయ్, వినయ్ కుమార్ వీళ్ళిద్దరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా స్థిరపడ్డారు. అయితే వీరికి నిజామాబాద్ జిల్లా తడ్వాయి మండలం దేమికలాన్ గ్రామానికి చెందిన కవల సోదరీమణులు కీర్తిలతో గత నెల ఫిబ్రవరి 22వ తారీఖు నాడు వివాహం జరిగింది. ట్విన్స్ డే రోజే ఈ కవలల వివాహం జరగడం కూడా ఒక విశేషం. అయితే ఇద్దరు అన్నదమ్ములు అచ్చం ఒకేలా ఉండే అక్క చెల్లెలను చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. అయితే అందరి దృష్టిని ఆకర్షించిన పెళ్లి ఫోటోలు నెట్టింట కూడా అప్పట్లో హల్చల్ చేశాయి. పెళ్లైన నెల రోజులకు ఉగాది వచ్చింది. పండుగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలని వినయ్ తన భార్యతో కలిసి సొంత ఊరు గన్పూర్ కు వచ్చాడు జానకి. అయితే ఇక గురువారం మార్చి 19 ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వినయ్ రాత్రి వరకు కూడా ఇంటికి తిరిగి రాకపోవడంతో అసలు ఏం జరిగిందని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులంతా కూడా గాలింపు చేపట్టడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే గంభీరావుపేట మండలం నర్మల వద్ద ఉన్న ఎగువ మానేరు జలాశయం దగ్గర వినయ్ చెప్పులు కనిపించాయి. అవి చూసినటువంటి సోదరుడు విజయ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అంటే నా తమ్ముడికి ఏమైంది, అసలు ఈ చెప్పులు కనబడడం ఏంటి, నా తమ్ముడు ఎక్కడ పోయాడు, చెరువు దగ్గరనే ఈ చెప్పులు కనబడుతుంటే అసలు ఎవరైనా నా తమ్ముడిని ఏమైనా చేశారా, లేకపోతే తనే ఏమైనా చేసుకున్నాడా అని చెప్పేసి తన సోదరుడు విజయ్ ఎవరైతే ఉంటాడో ఆయన తీవ్ర ఆందోళన చెందినటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. తర్వాత వెంటనే పోలీసులు అంటే రమేష్ ఒకటి అంటే వినయ్ భార్య అసలు ఏం చెప్తున్నారు ఈ ఇష్యూకి సంబంధించి, ఆమె వెర్షన్ ఏ విధంగా ఉంది? ఎస్ జానకి, అయితే తన భార్యకు సంబంధించి మనకు మాత్రం ఎటువంటి అంటే ఒక అప్డేట్ అయితే లేదు ప్రధానంగా. కానీ ఇక కామారెడ్డి జిల్లాలో మాత్రం ఈ వార్త మొత్తం కూడా ఒక్క కామారెడ్డి జిల్లాలో కాకుండా ఒక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి ఫోటోలను కూడా మనం అప్పట్లో చూసినాం, అది కూడా మనకు తెలిసిందే. అయితే కవల సోదరులు ఇద్దరు కూడా కవల్లో అయినా వీళ్ళని పెళ్లి చేసుకోవడం, వాళ్ళ పెళ్లి ఫోటోలు కూడా వైరల్ కావడం, తర్వాత
వీళ్ళ పెళ్ళైన నెల తిరగకుండానే నెల కూడా గడవకుండానే వారి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కవల సోదరులలో ఒకరు చనిపోవడం పెళ్లి ఇంత విషాదాన్ని నింపింది. కామారెడ్డి జిల్లా మాచరెడ్డి మండలంలోని గన్పూర్ గ్రామానికి చెందిన విజయ్ వినయ్ కుమార్ అనే ఇద్దరు కవల సోదరులకు గత ఫిబ్రవరి నెలలో పెళ్లి జరిగింది జానకి. ఇక దేమి క్లాన్ కు చెందిన కీర్తి అనే కవల సోదరి మనతో వీళ్ళ పెళ్లి ఘనంగా జరిగింది. అయితే ఈ ఉగాది మనం మొన్న కూడా ఉగాది జరుపుకున్నాం. అయితే ఈ ఉగాది నేపథ్యంలోనే వినయ్ తన భార్యతో కలిసి గురువారం గన్పూర్ కు వచ్చారు. ఆ గన్పూర్ కు వచ్చిన తర్వాత శుక్రవారం రోజు ఉదయం బైక్ మీద బంధువులతో బయటకు వచ్చినటువంటి వినయ్ గంభీరావుపేట మండలం గోరంటాలలో బంధువులను దిగబెట్టారు. అయితే బంధువులను అక్కడ దిగబెట్టిన తర్వాత అక్కడి నుంచి బైక్ మీద నర్మాలలోని ఎగువ మానేరు జలాశయం వద్దకు చేరుకున్నారు. మరోవైపు వినయ్ మానేరు జలాశయం వద్దకు చేరుకున్న విషయం తెలుసుకున్నటువంటి విజయ్ తను కూడా అక్కడకు చేరుకున్నారు. అయితే అక్కడకు చేరుకున్న విజయ్ కు వినయ్ చెప్పులు నీటిలో కనిపించాయి. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. నా తమ్ముడికి ఏం జరిగింది అక్కడ అంటే చెప్పులు అంటే రమేష్ విజయ్ కూడా ఏమన్నా దీనికి సంబంధించి మాట్లాడుతున్నారా? ఏమైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా? టోటల్ గా పేరెంట్స్ కూడా ఈ ఇష్యూకి సంబంధించి ఏమంటున్నారు? వీళ్ళకి టోటల్ గా మనం చూస్తే నెల రోజులే అవుతుంది మ్యారేజ్ అయ్యి కూడా. అంటే ఒక అరుదుగా కూడా చూసాం వీళ్ళు ట్విన్స్, అబ్బాయిలు ట్విన్స్, అమ్మాయిలు కూడా ట్విన్స్. ఇది ఒక అరుదైన వివాహంగా కూడా చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో నెల రోజుల్లోనే ఏం జరిగింది ఇష్యూకి సంబంధించి ఆ పేరెంట్స్ కానీ ఆ ఊర్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా ఏమైనా చెప్పడం జరిగిందా? అలాగే తను చూస్తే మనకి సాఫ్ట్వేర్ ఉద్యోగిగా కూడా తెలుస్తుంది. అసలు ఏం జరుగుంటుంది? వాళ్ళు ఏమైనా వాళ్ళ వెర్షన్ ఏమైనా చెప్పారా పేరెంట్స్? అసలు వాళ్ళ వర్షన్ కి సంబంధించి కనుక మనం చూసుకుంటే నిజంగానే జానకి విజయ్ ఆయన తీవ్ర ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా కవల పిల్లలు కాబట్టి వాళ్ళంతా కూడా చిన్నప్పటి నుంచి ఒకటే బట్టలు వేసుకొని చాలా మంచిగా పెరిగిన తర్వాత రీసెంట్ గానే ఒక నెల గడవక ముందే నెల కిందటే వాళ్ళ పెళ్లి ఘనంగా కూడా జరుపుకోవడం జరిగింది. సోషల్ మీడియాలో కూడా చాలా మంది అద్భుతంగా వాళ్ళందరికీ కూడా పెళ్లి వేడుకలకు వెల్కమ్ చెప్పారు. అయినప్పటికీ కూడా ఒక్కసారిగా మరి నా తమ్ముడు బలన్మరానికి ఏమైనా పాల్పడ్డా లేకపోతే ప్రమాదశాత్తు ఏమైనా జరిగిందా అనే విషయంపై మాత్రం ఒక స్పష్టత అయితే ఆయనకు రాలేదు. కానీ ఆ పెళ్లి జరిగినటువంటి నెల రోజులకి ఇలా జరగడంతో అసలు చాలా మంది కూడా అంటే ఈ వార్త అందరినీ కూడా కలిసివేస్తుందని చెప్పుకోవచ్చు జానకి. ఇక భార్య పిల్లలతో కొడుకు సంతోషంగా ఉంటాడని భావించిన వినయ్ తల్లిదండ్రులు ఈ ఘటనతో గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. ఎందుకంటే తల్లిదండ్రులకు ఇద్దరు కుమారులు కవలలు పుట్టడంతో వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా వాళ్ళని అల్లారు ముద్దుగా చిన్నప్పటి నుంచి కూడా ప్రతి దాంట్లో ఒకరిని అంటే ఎవరిని తక్కువ చేయకుండా ఇద్దరిని కూడా సరిసమానంగా పెంచుతూ జీవితంలో ఇద్దరికి కూడా మంచి అడుగులు వేపిస్తూ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా వాళ్ళని చేసిన తర్వాత వాళ్ళ పెళ్లిళ్ళు కూడా ఘనంగా చేసిన తర్వాత ఒక్కసారిగా తన కొడుకు చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతుంది జానకి. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, కామారెడ్డి జిల్లాలో పెళ్లింటైతే విషాదం నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. నెల రోజుల క్రితమే కవలలకు అరుదైన వివాహం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎందుకు వినయ్ ఆత్మహత్య చేసుకున్నాడు అనేది అయితే ఇప్పటివరకు ఇంకా విచారణలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇటు వైఫ్ కానీ అటు పేరెంట్స్ కూడా ఇంకా స్పందించాల్సిన అవసరం అయితే ఇక్కడ కనిపిస్తోంది.